హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. బీరకాయ తొక్క పాడేస్తున్నారా? ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు. ఇది నిజం. చాలామంది బీరకాయను వండుకుంటారు కానీ బీరకాయ చెక్కు తీసి ఆ తొక్కలను పాడేస్తూ ఉంటారు. అయితే తొక్కల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగా చేసుకోవచ్చు, పప్పుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మంచి రుచిగా ఉంటుంది. చాలామందికి బీరకాయ తొక్క ఎలా తీయాలో తెలియదు. ఎందుకంటే నార్మల్గా తీసేస్తూ ఉంటే పీచు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. పీచు ఎక్కువ రాకుండా తొక్కలు ఎలా తీయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బీరకాయని అటు ఇటు కట్ చేయాలి. కట్ చేశాక ఎత్తుగా ఉన్న ఈనెలను తీసేయాలి. ఆ ఈనెల్లో ఎక్కువగా పీచు ఉంటుంది. అందువల్ల ఆ ఈనెలను ఈ విధంగా తీసేసుకున్న తరువాత బీరకాయ తొక్కలను ఈ విధంగా తీసుకోవాలి. ఈ బీరకాయ తొక్కలను మెత్తని పేస్ట్గా చేసుకుని వండుకోవాలి. పప్పు వేసుకోవచ్చు, పొడికూర చేసుకోవచ్చు. ఇలా ఏం చేసుకున్నా మంచి రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు బీరకాయ తొక్క ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బీరకాయలను కూరగాను, పప్పుగాను, మసాలా వంటలుగాను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అలాగే బీరకాయలో ఉన్న ప్రయోజనాల గురించి కూడా మనలో చాలామందికి తెలుసు. బీరకాయ చాలా తొందరగా జీర్ణం అవుతుందని జ్వరం వచ్చినప్పుడు పద్యం కూరగా పెడుతుంటారు. బీరకాయ ఎలా పెడతారో బీరకాయ తొక్కుతో తయారు చేసిన కూరలను కూడా పద్యం కూరలుగా పెట్టవచ్చు. బీరకాయని వండేటప్పుడు పై తొక్కను తీస్తూ ఉంటాం కదా, ఆ తొక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది. బీరకాయ తొక్కతో కూర చేసుకున్న రుచిగా ఉంటుంది. అలాగే వడలు కూడా చేసుకోవచ్చు. బీరకాయ తొక్కలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కూడా బీరకాయ తొక్కని పాడేయకుండా కూరగా తయారు చేసుకుంటారు. కూర చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ తొక్కలో విటమిన్స్, జింక్, ఐరన్, థియామిన్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా కొవ్వు మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఒక మంచి ఎంపికను కూడా చెప్పవచ్చు. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. బీరకాయ తొక్కను తింటే అందులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. బీరకాయ తొక్కతో కూర తింటే నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆకలిని కూడా బాగా పెంచుతుంది. పైల్స్తో బాధపడేవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా పొట్ట యొక్క పని సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుంది. యూరిన్లోని షుగర్ లెవెల్స్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ స్థిరంగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్గించే డైట్లో దీన్ని చేర్చుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ మరియు చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉండి ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వలన ఎక్కువ సమయం ఆకలి వేయనివ్వదు. ఇందులో డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఎటువంటి అనారోగ్యానికైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. అంతటి శక్తి కలిగిన బీరకాయ పీచుతో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ జ్యూస్ తాగితే జీవక్రియలు బాగా జరిగి త్వరగా తేరుకునేందుకు సహాయం చేస్తుంది. ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ వైరస్ అయినా శరీరాన్ని సోకకుండా సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, బీరకాయ తొక్కలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మనం తొక్కే కదా అని తీసి పాడేస్తూ ఉంటాం. ఆ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బీరకాయ కన్నా బీరకాయ పొట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకుని బీరకాయ తొక్కును బయట పాడేయకుండా పప్పు, కూర, వడలు ఇలా మీకు నచ్చిన విధంగా వండుకుని తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందుతారని ఆశిస్తున్నాం. చూసారుగా, మీరు కూడా ఇప్పటి నుంచి బీరకాయ తొక్కును పాడేయకండి. బీరకాయలో ఉండే ప్రయోజనాలు మనకు తెలిసినయే, కానీ బీరకాయ తొక్కలో ఉన్న ప్రయోజనాలు చాలామందికి తెలియదు. ఈ వీడియో చూశాక ఆ ప్రయోజనాలు తెలుసుకుని బీరకాయ తొక్కతో కూడా వంటలు చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.